టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు రోహిత్ కోహ్లీ గుడ్ బై చెప్పారు. 11 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించి తప్పుకున్నారు. టీ20లకు ఇద్దరూ ఒక్కసారే టాటా చెప్పేశారు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలోనే టెస్టుల నుంచి తప్పుకున్నారు. 5 రోజుల వ్యవధిలోనే ఇద్దరూ లాంగ్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలన్నదే ఇద్దరి టార్గెట్. అయితే వన్డే వరల్డ్ కప్ లో ఆడడం అంత ఈజీ కాదంటున్నారు మాజీలు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. వచ్చే ప్రపంచ కప్ లో ఆడడం కష్టమైన పనే అన్నాడు. అందుకు ధోనీని ఉదాహరణగా చూపించాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్ లో బరిలోకి దిగలేదన్నాడు. కానీ ఐపీఎల్ లో ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. గత 3 సంవత్సరాలుగా ఐపీఎల్ లో ఒకప్పటి దూకుడైతే లేదన్నాడు. అయినా భారత్ తరఫున ఆడుతున్న పట్ల మహీ ఆట తీరు లేనే లేదన్నాడు. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉందన్నాడు భజ్జీ. రోహిత్ కోహ్లీ ఎంత స్టార్ ప్లేయర్లైనా, కమిట్మెంట్ ఉన్న ప్లేయర్లే అయినా ప్రపంచ కప్ లో ఆడడం తేలికైన విషయం కాదన్నాడు. ఇద్దరు ఇప్పుడు 2 ఫార్మాట్లు ఆడట్లేదని గుర్తు చేశాడు. ఏ ప్లేయర్ అయినా కంటిన్యూగా ఆడకపోతే ఆటలో వెనకబడిపోతారన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 36 సంవత్సరాలు, రోహిత్ శర్మ వయసు 38 సంవత్సరాలు. వన్డే వరల్డ్ కప్ నాటికి విరాట్ 38 ఏళ్లలో ఉంటాడు. హిట్ మ్యాన్ వయసు 40 సంవత్సరాలకు చేరుతుంది. అయితే వయసు అనేది సమస్య కాదని ఇప్పటికే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పేశాడు. కాకపోతే ఫామ్, ఫిట్నెస్ కీలకమన్నాడు. పరుగుల మోత మోగిస్తే రోహిత్ కోహ్లీని ఆపేవారే ఉండరన్నాడు. అయితే సీనియర్లిద్దరూ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్ కప్ గెలవగానే ఒకేసారి వీడ్కోలు చెప్పారు. టెస్టుల నుంచి తప్పుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఇంగ్లాండ్ టూర్లో రోహిత్, విరాట్ ఖచ్చితంగా బరిలో దిగుతారని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఉన్నట్టుండి లాంగ్ ఫార్మాట్ కు దూరమయ్యారు. అయితే ఇద్దరూ కలిసి వన్డే వరల్డ్ కప్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరి కాంబినేషన్ లో టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కోహ్లీ ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ లేడు. గత వన్డే వరల్డ్ కప్ లో భారత్ దూకుడుగానే ఆడినా ఫైనల్ మెట్టు మీద బోల్తా పడింది. 2027లో మాత్రం వన్డే వరల్డ్ కప్ అందుకుని 50 ఓవర్ల ఫార్మాట్ కు సీనియర్లు గుడ్ బై చెబితే బాగుంటుందనే చర్చ జరుగుతోంది.